నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. మొన్నటి వరకు కరోనా కట్టడికి లాక్డౌన్లు పెట్టారు. ఇప్పుడు కాలుష్య నియంత్రణకు కూడా లాక్డౌన్ పెట్టక తప్పడం లేదు. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దేశ రాజధానిలో గాలి పీలిస్తే రోజుకు 20 సిగరెట్లు తాగినట్టేనని స్వయంగా సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. ఇళ్లల్లోనూ మాస్కులు ధరించక తప్పడం లేదని న్యాయమూర్తులు ఆపోయారు. సుప్రీంకోర్టు చురకలతో కదిలిన ఢిల్లీ సర్కార్ వారం రోజుల పాటు స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ప్రకటించింది. అసలు ఢిల్లీ కాలుష్యానికి కారణమేంటి? లాక్డౌన్తో సమస్య పరిష్కారం అవుతుందా? దేశంలో మిగతా నగరాల్లో పరిస్థితి ఎలా ఉంది? దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు లాక్డౌన్ విధించాలని ఢిల్లీ సర్కార్ ప్రతిపాదించింది. లాక్డౌన్ విధి విధానాలపై సుప్రీంకోర్టుకు ప్రతిపాదన సమర్పించింది. ఢిల్లీలో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు సూచించిన తరుణంలో కొద్ది రోజుల పాటు వాహనాల రాకపోకలను ఆపడం, దేశ రాజధానిలో లాక్డౌన్ విధించడం వంటి చర్యలను ఆప్ సర్కార్ ప్రతిపాదించింది. శీతాకాలం ప్రారంభంతో ఢిల్లీలో గాలి నాణ్యత ప్రతి సంవత్సరంలాగే ప్రమాదకర స్థాయికి పడిపోయింది. పొలాల్లో గోధుమ పొట్టు దహనం, వాహనాల నుంచి వెలువడుతున్న వాయు కాలుష్యం, నగరం వెలుపల ఉన్న బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు, ఇతర పరిశ్రమలు బహిరంగంగా చెత్తను కాల్చడం, ధూళి కారణంగా ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఫెడరల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం ఈ సంవత్సరం ఢిల్లీ నగరంతో పాటు చుట్టుపక్కల గాలి నాణ్యత సూచిక 500 స్కేల్పై 470 నుంచి 499కి దిగజారింది. ఆ స్థాయి కాలుష్యం అంటే ఇప్పటికే ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు ఉన్నవారిని కూడా గాలి తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. పరిస్థితి భయంకరంగా ఉండడంతో ఆప్ ప్రభుత్వం నవంబర్ 20 వరకు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేసి ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని కోరింది. నవంబర్ 17 వరకు నిర్మాణ కార్యకలాపాలను కూడా నిషేధించింది. ఢిల్లీలో డీజిల్ జనరేటర్ సెట్లు, బొగ్గు బట్టీలను మూసివేయాలని, పార్కింగ్ ఫీజులను పెంచాలని, కాలుష్యాన్ని తగ్గించడానికి మెట్రో, బస్సుల ఫ్రీక్వెన్సీని పెంచాలని కూడా ఆ ప్రభుత్వం సూచించింది. ఢిల్లీలో దుమ్మును అరికట్టేందుకు 400 ట్యాంకర్ల ద్వారా నీటిని చల్లుతున్నారు. सारे कंस्ट्रक्शन ही बंद कर दिया गया है. एंटी डस्ट कैंपेन हमने किया और उसको लेकर के बड़ा अभियान चलाया गया, जगह जगह लोगों को जागरूक भी किया गया. लेकिन अभी तो सारा कंस्ट्रक्शन ही बंद कर दिया गया है. 17 तक सारा कंस्ट्रक्शन बंद है, जिससे कि डस्ट पोल्यूशन के जो कंट्रीब्यूशन है उसको कम किया जा सके. దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం అమాంతం పెరిగిపోవడంతో నగర పరిసర ప్రాంతాల్లోని ఇటుక బట్టీలను మూయించేశారు. శీతాకాలంలో వాయు కాలుష్యానికి కారణమవుతున్న పంట వ్యర్థాల కాల్చివేతలను తగ్గించడానికి గత 4 ఏళ్లుగా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత రాజధానుల్లో ఢిల్లీ తొలి స్థానంలో ఉంది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. దేశ రాజధాని నగరంలో వాయు కాలుష్యంపై ఢిల్లీ సర్కార్ కుంటిసాకులు చెబుతోందని, రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ఆదాయాలపై ఆడిట్ నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించింది. కొన్ని ప్రాంతాల్లో చెత్తను తగులబెట్టడమే కాకుండా రవాణా, పరిశ్రమలు, వాహనాల రాకపోకలే వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని సుప్రీంకోర్టు నిర్ధారించింది. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ సర్కార్తో కలిసి అత్యవసర సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణ ప్రణాళికపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం సూచించింది. So overall, on a day-to-day basis, the contribution of a stubble burning is not that high, and which also means therefore that there is a lot of local pollution, and we will have to address that. And the local pollution in Delhi and the larger NCR is huge. ఏ పరిశ్రమలను ఆపొచ్చు, ఏ వాహనాలను నడపకుండా నిరోధించొచ్చు, ఏ విద్యుత్ ప్లాంట్లను నిలిపివేయొచ్చు, ప్రత్యామ్నాయ విద్యుత్తును ఎలా అందించాలనే దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని సుప్రీంకోర్టు కోరింది. కాలుష్యంపై ఢిల్లీ మున్సిపల్ కమిషనర్కు సుప్రీంకోర్టు చురకలంటించింది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సుప్రీంకోర్టుకు కేంద్రం 3 దశలను సూచించింది. సరీబేసి సంఖ్యల వాహన పథకాన్ని ప్రవేశపెట్టడం, ఢిల్లీలో ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించడం, లాక్డౌన్ విధించడం లాంటివి చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. ఢిల్లీ ఎన్సీఆర్లో కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్న తరుణంలో గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, ఝజ్జర్లోని అన్ని పాఠశాలలను నవంబర్ 17 వరకు మూసివేయాలని హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థలు చెత్తను కాల్చడాన్ని కూడా నిషేధించింది. మరోవైపు ఉత్తరప్రదేశ్ కూడా కాలుష్యంపై చర్యలు తీసుకుంటోంది. కాలుష్యానికి కారణమవుతున్న సంస్థలపై జరిమానాతో కొరడా జలిపించింది. దీపావళి రోజున ఒక్క ఢిల్లీలోనే వాయు కాలుష్యం రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. కొన్ని గంటల్లోనే పొగ కమ్మేసింది. టపాసులు కాల్చడంతో పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం 0 నుంచి 50 వరకు ఉంటే
గాలి నాణ్యత బాగున్నట్టుగా చెబుతారు. 51 నుంచి 100 లోపు ఉంటే సాధారణ స్థాయిగా పరిగణిస్తారు. 300 నుంచి 400 మధ్య ఉంటే ప్రమాదకర స్థాయిగా పరిగణిస్తారు. ఆ లిమిట్ కూడా దాటేసి దీపావళి పండుగ సందర్భంగా 655.07గా నమోదైంది. ఈ స్థాయిలో వాయు కాలుష్యం పెరిగితే మానవ మనుగడకే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీలో టపాసులు పేల్చొద్దని ముందస్తుగానే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కానీ జనం ఎక్కడా కూడా ఈ విషయాన్ని పట్టించుకున్నట్లు కనిపించలేదు. దీపావళి టపాసులను కాల్చి కాలుష్యాన్ని పెంచేశారు. పంట వ్యర్థాల్ని ప్రతి ఏటా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో రైతులు అక్కడే పొలాల్లో తగులబెడుతుంటారు. ఇదంతా ఢిల్లీ సరిహద్దులోని హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతుంటుంది. ఆ పొగంతా ఢిల్లీని కమ్మేస్తుంటుంది. ఒక్కసారిగా 14% కాలుష్య రేటుకు కారణం కూడా పంట వ్యర్థాల్ని తగలబెట్టడమేనని తెలిసింది. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అందించిన డేటా ప్రకారం పంజాబ్లో గత 2 రోజుల్లోనే 1089 పంట వ్యర్థాల్ని తగలబెట్టారు. అదేవిధంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానాల్లో 1789 పంట వ్యర్థాల్ని కాల్చారు. పొరుగు రాష్ట్రాల ప్రభావంతోనే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతోంది. 10 రోజుల్లో జరిగిన సంఘటనల కంటే 2 రోజుల్లో నమోదైన పంట వ్యర్థాల తాలూకు పొగ ఎక్కువగా ఉందని డేటా చెబుతోంది. సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వరి కోతలుంటాయి. ఆ తర్వాత గోధుమ, బంగాళాదుంప సాగు చేస్తారు. పంట అవశేషాల్ని త్వరగా తొలగించే ప్రక్రియలో భాగంగా రైతులు వ్యర్థాలకు నిప్పు పెడుతుంటారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం పెరగడానికి ఇదే ప్రధాన కారణంగా ఉంటోంది. అయితే కాలుష్యానికి కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయకుండా కేవలం పంట వ్యర్థాల దహనమే సమస్యకు మూలమని ఏ ఆధారాలతో చెబుతారని సుప్రీంకోర్టు నిలదీసింది. రైతుల్ని తప్పుబట్టడం మానేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని ఆదేశించింది. ఢిల్లీలో కాలుష్య సమస్య ఎప్పటినుంచో ఉన్నా దశాబ్ద కాలంగా ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దేశ రాజధానిలో నివసిస్తున్న ప్రతి 5 కుటుంబాల్లో 4 కుటుంబాల్లో కాలుష్య బాధిత కుటుంబాలేనని ఓ సర్వేలో తేలింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఢిల్లీలో గాలి పీలిస్తేనే చావు ముంచుకొస్తుందేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీ వాయు కాలుష్యం తీవ్రతపై ఓ సోషల్ మీడియా సంస్థ అధ్యయనం చేసింది. ప్రతి 5 కుటుంబాల్లో 4 కుటుంబాలపై కాలుష్య ప్రభావం పడిందని తెలిపింది. ప్రతి 5 కుటుంబాల్లో 4 కుటుంబాల వాళ్ళు 1 లేదా అంతకంటే ఎక్కువ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వెల్లడించింది. ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్లలో మొత్తం 34,000 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 66% మంది పురుషులు, 34% మంది మహిళలు ఉన్నారు. 16% మంది గొంతు సమస్య, దగ్గుతో బాధపడుతున్నారు. మరో 16% మంది ముక్కు కారణం, కండ్ల మంట సమస్యతో సతమతమవుతున్నారు. ఇంకో 16% మందికి శ్వాస సమస్యలున్నాయి. సర్వేలో పాల్గొన్న వాళ్లలో కేవలం 20% మంది మాత్రమే తమపై కాలుష్య ప్రభావం లేదని తెలిపారు. 24% మందికి అన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేవలం 28% మంది మాత్రమే ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉపయోగించుకుంటున్నారని, 61% మంది ప్రస్తుతం పరిస్థితిని తట్టుకునేందుకు యాంటీ పొల్యూషన్ మాస్కులను వినియోగిస్తున్నారని సర్వేలో తేలింది. ఢిల్లీలో వాయు కాలుష్యం మనుషుల్లో తీవ్రమైన అనారోగ్యాలను కలిగిస్తోంది. వాతావరణ మార్పులకు కారణభూతమవుతోంది. వాయు కాలుష్యం ఏటా ప్రపంచవ్యాప్తంగా 88 లక్షల మంది మరణాలకు దారితీస్తున్నట్లు అంచనా. ధూమపానం కంటే వాయు కాలుష్యం వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అధ్యయనాల్లో తేలింది. వాయు కాలుష్యం మానవ శరీరంలోని ప్రతి అవయవాన్ని, కణాన్ని దెబ్బతీస్తుంది. గుండె, కాలేయం, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, మనోవైకల్యం, ఎముకలు పెలుసుబారడం వంటి అనేక సమస్యలకు దారితీస్తుందంటున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర రీతిలో పెచ్చరిల్లింది. అక్కడ ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందంటూ సాక్షాత్తు దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడం తీవ్రతకు నిదర్శనం. దీపావళి ప్రభావంతో ఇటీవల భారత్లోని 23 నగరాల్లో వాయు నాణ్యత గణనీయంగా పడిపోయింది. బాణసంచా కాల్చడం వల్ల ఉత్పన్నమైన అదనపు కాలుష్యంతో గాలి నాణ్యత క్షీణించింది. ఢిల్లీలో విపరీతంగా టపాసులు కాల్చడం సమస్య తీవ్రతను పెంచింది. పంజాబ్, హర్యానాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం వంటివి సైతం కాలుష్య కారకాలే. ఫరీదాబాద్, గుడ్గావ్, ఘజియాబాద్, నోయిడా తదితర నగరాల్లోనూ వాయు నాణ్యత క్షీణించింది. నైసర్గికంగా ఢిల్లీ నగరం హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల మధ్యలో ఉంది. ఆ ప్రాంతాల వాతావరణ ప్రభావం ఢిల్లీ మీద అధికం. వేసవిలో ఇసుక తుపాన్లు, వేడి వాయువులు, చలికాలంలో చలిగాలులు తరచుగా ఢిల్లీపై కూడా దాడి చేస్తాయి. వీటికి తోడు ఆ రాష్ట్రాల్లో వచ్చిన వ్యవసాయ మార్పులు ఢిల్లీని మరింత ప్రతికూలతలోకి నెడుతున్నాయి. వాటిలో అతి ముఖ్యమైంది పంట సాగు ప్రక్రియ. వరి పంట నూర్చిన వెంటనే భూమి మీద మిగిలిపోయిన దుబ్బుల్ని, గడ్డిని తగలబెట్టడం, తద్వారా వచ్చే పొగ ఢిల్లీ నగరాన్ని కమ్మేయటం సాధారణమైపోయింది. ఇది మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా మారింది. రాజధాని ఢిల్లీ కాలుష్యం ఇప్పుడు పక్క నగరాల్లోనూ ప్రభావం చూపుతోంది.
పింక్ సిటీ జైపూర్లో కాలుష్యం పెరుగుతోంది. దీంతో జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ నెల 17న జరగబోయే భారత్ న్యూజిలాండ్ T20 మ్యాచ్పై అనుమానాలు నెలకొన్నాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా చాలామంది కళ్ల మంటలు, గొంతు నొప్పితో ఇబ్బందులు పడుతున్నారు. గాలిలో పెరిగిన దుమ్ము, ధూళి, కాలుష్య కారకాల శాతం భారీగా పెరిగిపోవడంతో విజిబిలిటీ తగ్గిపోయింది. పొగమంచులా మారి అంతా చీకటి కమ్మేసినట్టుగా ఉంది. ఏమీ కనిపించడం లేదు. దేశ రాజధాని కాలుష్యంతో ఊపిరి పీల్చుకోవడానికే కష్టపడుతూ ఉంది. గాలి కాలుష్యానికి కారణమయ్యే వివిధ రకాల యాక్టివిటీస్ను వీలైనంతగా తగ్గించుకోవడం మినహా పరిస్థితిని ఎంతో కొంత సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రభుత్వానికి మరో మార్గం కనిపించడం లేదు. పొల్యూషన్ లెవెల్స్ 3 వైపుల నుంచి ఢిల్లీలో ఉంటాయి. అదే ఢిల్లీలో ఉన్న కాలుష్యం అది వాహనాల నుంచి అయితేనేమి, నిర్మాణాల నుంచి అయితేనేమి, రోడ్డు మీద ఉండే ధూళి వలన అయితేనేమి, ఇండస్ట్రీస్ కర్మాగారాల నుంచి అయితేనేమి, విపరీతంగా ఢిల్లీలోనే ఎక్కువ పొల్యూషన్ సోర్సెస్ ఉన్నాయి. ఢిల్లీ దేశానికి రాజధాని. రాజ్యాంగ వ్యవస్థలన్నీ అక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి ఆత్మలాంటి పార్లమెంటు మొదలుకుని సుప్రీంకోర్టు, రాష్ట్రపతి భవనం, ప్రధాని కార్యాలయం, కేంద్ర సెక్రటేరియట్ అన్నీ హస్తినలోనే ఉన్నాయి. అయినా సరే ఏళ్లుగా కొనసాగుతున్న కాలుష్య సమస్యకు పరిష్కారం వెతకడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దేశ రాజధాని కాలుష్యానికి కేరాఫ్గా ఉన్నప్పుడు ఇక మిగతా రాష్ట్రాల గురించి ప్రపంచానికి ఏం చెబుతామనేది $1 మిలియన్ ప్రశ్న. ఓవైపు వాతావరణ మార్పులపై జరిగే సదస్సుల్లో ఘనమైన లక్ష్యాలను ప్రకటిస్తూ కనీసం ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించలేరా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం అంత సులువు కాదు. ఢిల్లీ నగర విస్తరణకు అవకాశం లేకపోవడం, అన్నీ ఒకే చోట కేంద్రీకృతం కావడం కూడా కాలుష్య సమస్యకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రపంచంలో 10 కాలుష్య ప్రధాన నగరాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండడం మనందరికీ సిగ్గుచేటు. ఢిల్లీలో కాలుష్య సమస్య ప్రమాదకర స్థాయికి చేరినా ప్రభుత్వాలు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవడం లేదు. ఓవైపు కాలుష్యం కారణంగా ఢిల్లీ పౌరులు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నా నేతలు మాత్రం రాజకీయాలు చేయడంలో బిజీగా ఉన్నారు. కాలుష్యానికి మీరు కారణమంటే మీరే కారణమని దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఢిల్లీ జనాభా దాదాపుగా 3 కోట్లు. వీళ్లు కాకుండా ఉద్యోగాలు, విద్య తదితర కారణాలతో ప్రతిరోజు వచ్చిపోయేవాళ్లుంటారు. జనాభాకు తగ్గట్టుగా నగర విస్తరణకు అవకాశం లేదు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. అందుకు తగ్గట్టుగా రోడ్ల విస్తరణ చేయడానికి అవకాశం లేదు. కర్ణుడి చావుకు 1.25 లక్ష కారణాలన్నట్టుగా ఢిల్లీ కాలుష్యానికి కూడా కావాల్సినన్ని కారణాలున్నాయి. సమస్య ఎంత పెద్దదైనా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. దశాబ్ద కాలంగా ప్రతి శీతాకాలంలోనూ ఢిల్లీ ఉక్కిరిబిక్కిరవుతోంది. దేశ రాజధాని గ్యాస్ ఛాంబర్ను తలపిస్తోంది. అయినా సరే ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా ఉండడం లేదు. సుప్రీంకోర్టుకు కూడా కంటితుడుపు నివేదికలిచ్చి చేతులు దులుపుకోవడానికి నేతలు అలవాటు పడ్డారు. ఇప్పటికైనా మేలుకోకపోతే దేశ రాజధాని నివాసయోగ్యం కాకుండా పోయే రోజులు ఎంతో దూరంలో లేవంటున్నారు నిపుణులు. రాజధాని ఢిల్లీయే కాదు, దేశంలో మిగతా నగరాల పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. రోజు రోజుకి పెరుగుతున్న వాయు కాలుష్యం భారత నగరాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మెట్రో నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా గాలి నాణ్యత క్రమంగా పడిపోతోంది. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు లాక్డౌన్ విధించాలని ఢిల్లీ సర్కార్ ప్రతిపాదించింది. లాక్డౌన్ విధి విధానాలపై సుప్రీంకోర్టుకు ప్రతిపాదన సమర్పించింది. ఢిల్లీలో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలకు సూచించిన తరుణంలో కొద్ది రోజుల పాటు వాహనాల రాకపోకలను ఆపడం, దేశ రాజధానిలో లాక్డౌన్ విధించడం వంటి చర్యలను ఆప్ సర్కార్ ప్రతిపాదించింది. శీతాకాలం ప్రారంభంతో ఢిల్లీలో గాలి నాణ్యత ప్రతి సంవత్సరంలాగే ప్రమాదకర స్థాయికి పడిపోయింది. పొలాల్లో గోధుమ పొట్టు దహనం, వాహనాల నుంచి వెలువడుతున్న వాయు కాలుష్యం, నగరం వెలుపల ఉన్న బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు, ఇతర పరిశ్రమలు బహిరంగంగా చెత్తను కాల్చడం, ధూళి కారణంగా ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఫెడరల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం ఈ సంవత్సరం ఢిల్లీ నగరంతో పాటు చుట్టుపక్కల గాలి నాణ్యత సూచిక 500 స్కేల్పై 470 నుంచి 499కి దిగజారింది. ఆ స్థాయి కాలుష్యం అంటే ఇప్పటికే ఆరోగ్యకరమైన ఊపిరితిత్తులు ఉన్నవారిని కూడా గాలి తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. పరిస్థితి భయంకరంగా ఉండడంతో ఆప్ ప్రభుత్వం నవంబర్ 20 వరకు పాఠశాలలను మూసివేయాలని ఆదేశించింది. ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేసి ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని కోరింది. నవంబర్ 17 వరకు నిర్మాణ కార్యకలాపాలను కూడా నిషేధించింది. ఢిల్లీలో డీజిల్ జనరేటర్ సెట్లు,
బొగ్గు బట్టీలను మూసివేయాలని, పార్కింగ్ ఫీజులను పెంచాలని, కాలుష్యాన్ని తగ్గించడానికి మెట్రో బస్సుల ఫ్రీక్వెన్సీని పెంచాలని కూడా ఆ ప్రభుత్వం సూచించింది. ఢిల్లీలో దుమ్మును అరికట్టేందుకు 400 ట్యాంకర్ల ద్వారా నీటిని చల్లుతున్నారు. सारे कंस्ट्रक्शन ही बंद कर दिया गया है. एंटी डस्ट कैंपेन हमने किया और उसको लेकर के बड़ा अभियान चलाया गया, जगह जगह लोगों को जागरूक भी किया गया. लेकिन अभी तो सारा कंस्ट्रक्शन ही बंद कर दिया गया है. 17 तक सारा कंस्ट्रक्शन बंद है, जिससे कि डस्ट पोल्यूशन के जो कंट्रीब्यूशन है उसको कम किया जा सके. దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం అమాంతం పెరిగిపోవడంతో నగర పరిసర ప్రాంతాల్లోని ఇటుక బట్టీలను మూయించేశారు. శీతాకాలంలో వాయు కాలుష్యానికి కారణమవుతున్న పంట వ్యర్థాల కాల్చివేతలను తగ్గించడానికి గత 4 ఏళ్లుగా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ప్రయోజనం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపూరిత రాజధానుల్లో ఢిల్లీ తొలి స్థానంలో ఉంది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. దేశ రాజధాని నగరంలో వాయు కాలుష్యంపై ఢిల్లీ సర్కార్ కుంటిసాకులు చెబుతోందని, రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ఆదాయాలపై ఆడిట్ నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించింది. కొన్ని ప్రాంతాల్లో చెత్తను తగులబెట్టడమే కాకుండా రవాణా, పరిశ్రమలు, వాహనాల రాకపోకలే వాయు కాలుష్యానికి ప్రధాన కారణమని సుప్రీంకోర్టు నిర్ధారించింది. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ సర్కార్తో కలిసి అత్యవసర సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణ ప్రణాళికపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం సూచించింది. So overall, on a day-to-day basis, the contribution of stubble burning is not that high, and which also means therefore that there is a lot of local pollution, and we will have to address that. And the local pollution in Delhi and the larger NCR is huge. ఏ పరిశ్రమలను ఆపొచ్చు, ఏ వాహనాలను నడపకుండా నిరోధించొచ్చు, ఏ విద్యుత్ ప్లాంట్లను నిలిపివేయొచ్చు, ప్రత్యామ్నాయ విద్యుత్తును ఎలా అందించాలనే దానిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని సుప్రీంకోర్టు కోరింది. కాలుష్యంపై ఢిల్లీ మున్సిపల్ కమిషనర్కు సుప్రీంకోర్టు చురకలంటించింది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు సుప్రీంకోర్టుకు కేంద్రం 3 దశలను సూచించింది. సరీబేసి సంఖ్యల వాహన పథకాన్ని ప్రవేశపెట్టడం, ఢిల్లీలో ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించడం, లాక్డౌన్ విధించడం లాంటివి చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. ఢిల్లీ ఎన్సీఆర్లో కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్న తరుణంలో గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, ఝజ్జర్లోని అన్ని పాఠశాలలను నవంబర్ 17 వరకు మూసివేయాలని హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థలు చెత్తను కాల్చడాన్ని కూడా నిషేధించింది. మరోవైపు ఉత్తరప్రదేశ్ కూడా కాలుష్యంపై చర్యలు తీసుకుంటోంది. కాలుష్యానికి కారణమవుతున్న సంస్థలపై జరిమానాతో కొరడా జలిపించింది. దీపావళి రోజున ఒక్క ఢిల్లీలోనే వాయు కాలుష్యం రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. కొన్ని గంటల్లోనే పొగ కమ్మేసింది. టపాసులు కాల్చడంతో పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం 0 నుంచి 50 వరకు ఉంటే గాలి నాణ్యత బాగున్నట్టుగా చెబుతారు. 51 నుంచి 100 లోపు ఉంటే సాధారణ స్థాయిగా పరిగణిస్తారు. 300 నుంచి 400 మధ్య ఉంటే ప్రమాదకర స్థాయిగా పరిగణిస్తారు. ఆ లిమిట్ కూడా దాటేసి దీపావళి పండుగ సందర్భంగా 655.07గా నమోదైంది. ఈ స్థాయిలో వాయు కాలుష్యం పెరిగితే మానవ మనుగడకే ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీపావళి పండుగ సందర్భంగా ఢిల్లీలో టపాసులు పేల్చొద్దని ముందస్తుగానే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కానీ జనం ఎక్కడా కూడా ఈ విషయాన్ని పట్టించుకున్నట్లు కనిపించలేదు. దీపావళి టపాసులను కాల్చి కాలుష్యాన్ని పెంచేశారు. పంట వ్యర్థాల్ని ప్రతి ఏటా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో రైతులు అక్కడే పొలాల్లో తగులబెడుతుంటారు. ఇదంతా ఢిల్లీ సరిహద్దులోని హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతుంటుంది. ఆ పొగంతా ఢిల్లీని కమ్మేస్తుంటుంది. ఒక్కసారిగా 14% కాలుష్య రేటుకు కారణం కూడా పంట వ్యర్థాల్ని తగలబెట్టడమేనని తెలిసింది. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అందించిన డేటా ప్రకారం పంజాబ్లో గత 2 రోజుల్లోనే 1089 పంట వ్యర్థాల్ని తగలబెట్టారు. అదేవిధంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానాల్లో 1789 పంట వ్యర్థాల్ని కాల్చారు. పొరుగు రాష్ట్రాల ప్రభావంతోనే ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతోంది. 10 రోజుల్లో జరిగిన సంఘటనల కంటే 2 రోజుల్లో నమోదైన పంట వ్యర్థాల తాలూకు పొగ ఎక్కువగా ఉందని డేటా చెబుతోంది. సాధారణంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వరి కోతలుంటాయి. ఆ తర్వాత గోధుమ, బంగాళాదుంప సాగు చేస్తారు. పంట అవశేషాల్ని త్వరగా తొలగించే ప్రక్రియలో భాగంగా రైతులు వ్యర్థాలకు నిప్పు పెడుతుంటారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం పెరగడానికి ఇదే ప్రధాన కారణంగా ఉంటోంది. అయితే కాలుష్యానికి కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయకుండా కేవలం పంట వ్యర్థాల దహనమే సమస్యకు మూలమని ఏ ఆధారాలతో చెబుతారని సుప్రీంకోర్టు నిలదీసింది. రైతుల్ని తప్పుబట్టడం మానేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని ఆదేశించింది.